ఉన్నటువంటి ఎలక్షన్ కమిషను అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఈ పద్ధతిని తక్షణం మారుకోవాలని ఈరోజు మన పార్టీ అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిరసనని తెలియజేస్తున్నాం. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒక ఓటు హక్కును కల్పిస్తే ఈరోజు బీజేపీ తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక మనిషికి 100 ఓట్లు అప్పచెప్పి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి హక్కుని పూర్తిగా నిరాకరణకు గురి చేయడమే. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మొత్తం కూడా కాలరాయడం తప్ప మరొకటి కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా పరిణమిల్లేటటువంటి అవకాశం ఉంది. తక్షణం ఎలక్షన్ కమిషను తన వైఖరిని మార్చుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి స్వతంత్రత ఏదైతే ఉందో ఆ స్వతంత్రతకి మొత్తం భంగం కలిగించేటట్టుగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈరోజు బీహార్లో ప్రత్యేకంగా ఓటర్ల సవరణ జాబితా పేరు మీద 65 లక్షల ఓటర్లను తొలగించినటువంటి పద్ధతి ఉంది. ఇది మొత్తం బీహార్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తిరిగి బీజేపీని అధికారంలో తీసుకురావడం కోసం వేసినటువంటి ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఈరోజు ఈ వైఖరిలో దాదాపుగా అత్యధిక మంది ముస్లింలుగా ఉన్నటువంటి మహిళలు, అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి దళిత మహిళల్ని తీసేసినటువంటి పద్ధతి ఉంది. 43 నియోజకవర్గాల్లో అత్యధికంగా దళిత మహిళల్ని తొలగించినటువంటి పద్ధతి ఉంది. కావాలని ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోవడానికి అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లని తగ్గించాలనేటటువంటి వైఖరిని ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇదే వైఖరి కనుక అమలు అయితే రానున్న కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు. మిగతా పార్టీలు గెలిచి బయటపడడానికి కూడా అవకాశం లేనటువంటి పద్ధతి కనపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రమాదం రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పద్ధతిలో ఉంది. అట్లాగే ఈరోజు ఓటర్ల సవరణ పేరు మీద ఎలక్షన్ కమిషన్ ప్రతి మనిషి 18 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే 11 పత్రాలు చూపిస్తే చాలనేది ఇప్పటివరకు అనుసరించినటువంటి పద్ధతి. కానీ ఇప్పుడు బీహార్లో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తేనే, ఆధార్ కార్డు చూపిస్తేనే వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసేటటువంటి పద్ధతి అనుసరిస్తున్నారు. ఇదే కనుక అమలైతే ఈ దేశంలో చదువులేనటువంటి పేదలు, నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల్లో ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు, వాళ్ళకు వచ్చి కూలి పనులు చేస్తున్నటువంటి వలస కార్మికులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రానున్న కాలంలో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించకపోతే ఖచ్చితంగా ఓటర్ నమోదు నుంచి బయటికి పోయేటటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క భవిష్యత్తుని అంధకారంలో నెట్టేటటువంటి చర్య. తక్షణం ఈ ఆలోచనని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతిని వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసేటటువంటి అన్ని శక్తులను కలుపుకొని దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి బీజేపీ ఎలక్షన్ కమిషన్ 2 బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం. పార్టీ అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఈరోజు బీజేపీ ఒత్తిడికి తలొగ్గి బీజేపీని ఏ విధంగానైనా అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక కుట్రతో ఆయా రాష్ట్రాల్లో గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కానీ ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారనుకున్న వాళ్ళని, అదేవిధంగా మైనార్టీల ఓట్లని పెద్ద ఎత్తున ఓటర్ లిస్టుల నుండి తొలగించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతుల్లో ఒక కుట్ర జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. ఇది సరైంది కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలి. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, లౌకికవాద విధానాల్ని నిలబెట్టుకోవాలా. ఈ లౌకికవాదాన్ని తొలగించటం కోసం, భారత రాజ్యాంగాన్ని మార్చటం కోసం ఈరోజు కంకణబద్ధమైనటువంటి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తేవటం కోసం ఈరోజు ఎన్నికల కమిషన్లో సంస్కరణను తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఎన్నికల కమిషన్లో పెట్టి
అట్లాగే అర్హులైనటువంటి ఈరోజు ఓటర్లని బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారనుకున్న వాళ్ళందరినీ తొలగించటం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల కమిషన్ ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఈ ఎన్నికల కమిషన్ ఆలోచనకి నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలతో ఉద్యమాల్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి మన పార్టీ రాష్ట్ర బాధ్యులు కామ్రేడ్ పూరి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.